Welcome 10th class science chapter number 1 chemical reaction and equations లో ఈరోజు మనము పేజ్ నెంబర్ 6లో ఆల్రెడీ మనం ఈ టాపిక్లో 2 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 6లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 6లో ఉన్న ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా మనకి షార్ట్ ఆన్సర్స్లో రావచ్చు కాబట్టి చూద్దాం. వై షుడ్ ఏ మెగ్నీషియం రిబ్బన్ బీ క్లీన్డ్ బిఫోర్ బర్నింగ్ ఇన్ ఎయిర్? అంటే మనము యాక్టివిటీ 1లో మనము మెగ్నీషియం రిబ్బన్ని మనము ఆక్సిజన్తో బర్న్ చేసినప్పుడు యాష్ అనేది వస్తుంది కదా, అక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే శాండ్ పేపర్తో క్లీన్ చేస్తాం. ఎందుకు అని అడిగాడు. సో దట్ ద మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ కెన్ బి రిమూవ్డ్ అండ్ విల్ అలో ద రిబ్బన్ టు బర్న్ ఎఫెక్టివ్లీ టు గెట్ డిజైర్డ్ రిజల్ట్. అంటే మనకి ఆ రిబ్బన్ బాగా ఎఫెక్టివ్గా బర్న్ అవ్వడానికి, మనకి మంచి అక్యురేట్ రిజల్ట్ రావడానికి మనము దాన్ని శాండ్ పేపర్తో క్లీన్ చేస్తాం. తర్వాత రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్. ఇక్కడ మనకి హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ క్లోరైడ్. సో దీనికి ఈక్వేషన్ ఏమిటి? హైడ్రోజన్ అంటే H2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2HCl. సో ఇది మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. సో హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? మనకి హైడ్రోజన్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి, క్లోరిన్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి H2Cl2 రాయొచ్చా అంటే రాయకూడదు. నేను మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బ్యాలెన్సింగ్ దాంట్లో మనము రూల్స్ని ఫాలో అయ్యేటప్పుడు స్టెప్స్. కాబట్టి మనం ముందు పెట్టాలన్నమాట. 2 పెట్టినప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, క్లోరిన్ 2 మాలిక్యూల్స్. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. తర్వాత బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్. బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ అల్యూమినియం క్లోరైడ్. బేరియం సల్ఫేట్ ప్లస్ అల్యూమినియం క్లోరైడ్. సో దీనికి మన ఈక్వేషన్ రాసుకున్నట్లయితే బేరియం క్లోరైడ్ అనేది BaCl2, అల్యూమినియం సల్ఫేట్ Al2SO4 హోల్ థ్రైస్. సో 3BaSO4 ప్లస్ 2AlCl3. సో ఇది మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ మనకి బేరియం ఎన్ని ఉన్నాయమ్మా టేబుల్లో రాసుకోవాలి. బేరియం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 3 సరిపోయింది. తర్వాత క్లోరిన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 × 2 6 ఉన్నాయి. ఇక్కడ మనకి క్లోరిన్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. Cl3 × 2 6 సరిపోయినాయి. తర్వాత అల్యూమినియం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ మనకి 2 అల్యూమినియం సరిపోయింది. SO4 హోల్ థ్రైస్, ఇక్కడ SO4 ఇక్కడ 3. సో సరిపోయింది. బికాజ్ దిస్ ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. తర్వాత సోడియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. సో ఇది సోడియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. సో ఇక్కడ కూడా మనకి సోడియం ఎన్ని ఉన్నాయి? 2 మాలిక్యూల్స్, ఇక్కడ 2 మాలిక్యూల్స్. H2 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ ఒక 2, ఇక్కడ 2H కాబట్టి ఇక్కడ ఒక 2. ఓకేనా? ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్, ఇక్కడ 2 మాలిక్యూల్స్ సరిపోయింది. సో ఇది ఒక ఈక్వేషన్ బ్యాలెన్స్ అనమాట. ఓకేనా? సోడియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. చూసుకున్నారా? నోట్ డౌన్ చేసుకోండి ఆన్సర్స్ని. పాస్లో పెట్టి ఇట్లా నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ విత్ స్టేట్ సింబల్స్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. సో సొల్యూషన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ అండ్ సోడియం సల్ఫేట్ ఇన్ వాటర్ రియాక్ట్ ద గివ్ insoluble barium sulfate and the solution of sodium chloride. So solution of barium chloride and sodium sulfate in water react with give insoluble barium sulfate and the solution of sodium chloride. So this is the formula. Na2SO4 sodium sulfate plus barium chloride gives rise to barium sulfate plus sodium chloride. Next, sodium hydroxide solution in water reacts with hydrochloric acid solution in water to produce sodium chloride solution and water. So this is NaOH sodium hydroxide plus HCl hydrogen chloride gives rise to sodium chloride plus H2O. So these are the answers for this question. Sometimes it will also come in examination. Okay, so this is the simple topic in this video. The next video will continue with types of chemical reactions. So next video lo మనం ఏం చెప్పుకుందామంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.